నవంబర్ 23, 2025న ఇథియోపియాలో ఒక భయానక వాల్కానిక్ ఎక్స్‌ప్లోజన్ అయింది. ఇంచుమించు 12,000 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం ఈ హైలీ గుబీ వాల్కనో విస్ఫోటనమైంది. 50,000 అడుగు మేర యాష్ క్లౌడ్ ఏర్పడింది. ఇది ఎంత పెద్దదిగా ఏర్పడిందంటే స్పేస్ నుంచి కూడా కనిపించింది. అసలు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఆఫ్రికాలో ఇంత పెద్ద విస్ఫోటనం ఎందుకు జరిగింది? దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదే ఆఫ్రికా కాంటినెంట్ స్లోగా రెండుగా చీలనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కేవలం ఒక అగ్నిపర్వత విస్ఫోటనం గురించి వార్త కాదు. ఇది భూమి మనకిస్తున్న ఒక పెద్ద హెచ్చరిక. ఇటీవల ఇథియోపియాలో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనం శాస్త్రవేత్తలను మాత్రమే కాదు, ప్రపంచాన్నే ఆలోచనలో పడేసింది. ఎందుకంటే ఇది సాధారణ ప్రకృతి సంఘటన కాదు. ఆఫ్రికా ఖండం నెమ్మదిగా చీలిపోతుందని, భూమి లోపల పెద్ద మార్పులు జరుగుతున్నాయని ఇది స్పష్టంగా చూపిస్తుంది. భూమి లోపల నుంచి లావా బయటకు రావడం అంటే అక్కడ ప్లేట్లు విడిపోతున్నాయనే అర్థం. మిలియన్స్ ఏళ్ల క్రితం మన భూభాగంపై అన్ని ఖండాలు కలిసి ఉండేవి. దీన్నే పాంజియా అంటారు. పాంజియా అనేది సుమారు 300 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న ఒకే ఒక మహాఖండం. ఆ సమయంలో భూమి మీద ఉన్న భూభాగం మొత్తం ఒకే చోటే ఉండేది. చుట్టూ ఒకే మహాసముద్రం విస్తరించి ఉండేది. కాలక్రమంలో భూమి లోపల ఉన్న టెక్టానిక్ ప్లేట్లు కదలడం మొదలయ్యాయి. దాని ఫలితంగా పాంజియా నెమ్మదిగా చీలిపోతూ లక్షల ఏళ్ల వ్యవధిలో వేరు ఖండాలుగా విడిపోయింది. ఈ ప్రక్రియ వల్లే ఈరోజు మనం చూసే ఆసియా, ఆఫ్రికా, యూరప్, అమెరికా వంటి ఖండాలు ఏర్పడ్డాయి. ఇది భూమి ఎప్పటికీ స్థిరంగా ఉండదని, నిరంతరం మారుతూ ఉంటుందని మనకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఆఫ్రికాను తీసుకుంటే ఒకప్పుడు ఆఫ్రికన్ టెక్టానిక్ ప్లేట్, అరేబియన్ టెక్టానిక్ ప్లేట్ ఒకటే ఉండేది. స్లోగా అవి విడిపోగా వాటి మధ్య స్పేస్ క్రియేట్ అయ్యి అందులో రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ ఏర్పడ్డాయి. అలాగే ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎల్లప్పుడూ మూవ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆఫ్రికా ఖండం రెండుగా చీలనుంది. భూమి ఉపరితలం కింద టెక్టానిక్ ప్లేట్లు ఉంటాయి. అవి ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. ఆఫ్రికాలో ఉన్న ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో 3 టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా కదులుతున్నాయి. ఇదే కారణంగా ఇక్కడ భూమి పగుళ్లు ఏర్పడుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతున్నాయి. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఆఫ్రికా పూర్తిగా రెండుగా చీలడానికి 5 నుంచి 10 మిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చు. ఆ రెండు ఖండాల మధ్యలో కొత్త సముద్రం కూడా ఏర్పడవచ్చు. అంటే ఈ రోజు మనం చూస్తున్న భూభాగం భవిష్యత్తులో పూర్తిగా మారిపోతుంది. భూమి ఇంకా జీవంతో ఉందని, నిరంతరం మారుతూ ఉందని ఇది సూచిస్తుంది. అంటే ఈరోజు మనం చూస్తున్న ఈ భూభాగం భవిష్యత్తులో పూర్తిగా మారిపోనుంది.